హాయ్. ఒక వేశ్య తన కడుపు నింపుకోవటానికి, తన కుటుంబ పోషణ కోసం ఆ వృత్తి చేస్తుంది. తన పిల్లల భవిష్యత్తు కోసం, తన పిల్లల చదువు కోసం ఆ పని చేస్తుంది. కానీ వాళ్ళకి మనం ఎన్నో పేర్లు పెడతాం, అసహ్యమైన పేర్లు పెడతాం. వేశ్య అని, లమ్ డాష్ అని, ఇంకా చాలా 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 అసహ్యమైన పేర్లతో పిలుచుకుని ఆనందిస్తాం లేదా అసహించుకుంటాం. ఇంకా వాళ్ళని అరేంజ్ చేయటానికి, అంటే బుక్ చేయటానికి అంటారు కదా, కొంతమంది ఉంటారు. వాళ్ళని ఎంత ఎక్కువ తీసుకొస్తావు అంటూ కమిషన్ తీసుకుంటారు కదా, వాళ్ళని బ్రోకర్స్ అంటాం. బ్రోకర్స్ అని పిలుస్తారు కదా. ఎంత ఎక్కువ తీసుకొస్తే అంత కమిషన్ అతనికి దొరుకుతుంది. అతనే బ్రోకర్. బ్రోకర్, వేశ్యల బ్రోకర్. ఏదేమైనా వాళ్ళు చేసేది కష్టం. వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు, వాళ్ళ కుటుంబ పోషణ చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, వాళ్ళ కడుపు నింపుకుంటారు. అది ఓ పక్కన పెడదాము. అసలు విషయంకి వస్తే మన మగవాళ్ళం ఎదిగాక, వయసుకు వచ్చాక ఆడవాళ్ళని పెళ్ళి చేసుకోవటం కోసం కాదు 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 ఆ పని కోసం కట్నం అనే పేరుతో లక్షలు, కోట్లు, కట్నం అనే పేరుతో లక్షలు, కోట్లు డిమాండ్ చేస్తున్నాం ఆ పని చేయటం కోసం, ఆ పని కోసం. అక్కడ వృత్తి, ఇక్కడ కోరికలు తీర్చుకోవటం. అక్కడ వృత్తి మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ సుఖ సంతోషాలు ఉండవు. వాళ్ళకి ఆ రోజు వచ్చే డబ్బుల కోసం, ఆ డబ్బుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంటి ఖర్చులు, పిల్లల ఖర్చులు, వాళ్ళ కుటుంబ పోషణ కోసం చేస్తున్నారు. ఇక్కడ ఆ మగవాడి ఆనందం కోసం, ఆ మగవాడి సంతోషం కోసం, ఆ మగవాడి సుఖం కోసం, పైగా ఇంటికి వచ్చాక పని మనిషి పని కోసం. ఎందుకంటే ఇంట్లో అన్ని పనులను చేయాలి కదా. ఇంకా పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని పెంచి పోషించాలి, ఎదిగినంత వరకు వాళ్ళకి సేవ చేస్తూ వెళ్ళాలి. ఇది వృత్తేనా? డబ్బులు ఇచ్చి, మగవాడికి డబ్బులు ఇచ్చి ఇంట్లో సేవలు చేసుకుంటూ, పని మనిషి పని చేసుకుంటూ, అతనికి వాడికి సుఖం అందించుకుంటూ వెళ్ళాలి. డబ్బు ఇచ్చి, అక్కడ డబ్బు తీసుకుని, ఇక్కడ డబ్బు ఇచ్చి. వీళ్ళకేం పేరు పెట్టాలి చెప్పండి? వాళ్ళకి వేశ్య, లమ్ డాష్, ఇంకా అసహాయమైన పేర్లతో పిలుస్తున్నాం. వీళ్ళకి, ఈ మగవాళ్ళకి ఏం పేరు పెడితే బాగుంటుంది చెప్పండి? చెప్పండి. అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా డిమాండ్. పైగా ఆ పని కోసం, ఆ వృత్తి కోసం వీటిలను తీసుకొచ్చే వాళ్ళని బ్రోకర్ అని పిలుస్తున్నాము. ఎంత ఎక్కువ కట్నం నీకు ఇప్పిస్తాను అని చెప్పి 10 మంది దగ్గరికి, 100 మంది దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని సంబంధాలు చూస్తూ కట్నాలని ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ
ఇప్పించే వాళ్ళని, అక్కడ బ్రోకర్స్, ఇక్కడ వీళ్ళకి ఏం పేర్లు పెడదాం చెప్పండి? పేర్లు ఉన్నాయా? ఈ డబ్బు తీసుకునే, కట్నం తీసుకునే ఈ డాష్కి, డాష్ గాళ్ళకి ఆ కట్నం ఎంత ఎక్కువ వస్తుందో వెతికి 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 ఇప్పించే వాళ్ళకి ఏం పేర్లు పెడదాము చెప్పండి? వాళ్ళకి పేర్లు ఉన్నాయా? ఇంకొక అసలైన విషయం ఏంటో చెప్పమంటారా? నిజమైన విషయం, ఈ ఆడపిల్ల ఎంత కష్టపడి, ఇన్ని కష్టాలు పడి తనే డబ్బిచ్చి ఒక ఇంటికి వచ్చి ఇంట్లో పని మనిషిలాగా పనిచేసి సేవలు చేసి పిల్లల్ని కని ఎంత అయిన తర్వాత ఓ మగాడిని కంటుంది. మళ్ళీ కన్నా తర్వాత ఇవన్నీ మర్చిపోతుంది కదా. మర్చిపోయి సేమ్ తను ఏ పని చేసిందో అదే పని ఇంకొక ఆడపిల్ల మీద డబ్బులు వసూలు చేయడానికి రెడీ అయిపోతుంది. ఎంత ఎక్కువ వస్తే ఆ కొడుకుకి అంత ఎక్కువ డబ్బుల్ని ఇంకొక ఆడపిల్ల దగ్గర వసూలు చేయడానికి స్టార్ట్. సైకిల్ రిపీట్. వీళ్ళకి ఏం పేరు పెడదాం? ఈ ఆడపిల్లకి తను మళ్ళీ మగపిల్లవాడిని కని మళ్ళీ కట్నం పేరుతో మళ్ళీ ఇంకొక ఆడపిల్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఈ ఆడవాళ్ళకి ఎటువంటి పేరు పెడదాం? ఎటువంటి పేరు పెట్టాలి? నా దగ్గర చాలా పేర్లు ఉన్నాయి, చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. వాళ్ళకి లం డాష్ అన్నాము, వీడికి లం డాష్ కొడక అని పెట్టాలా? వీడికి లం డాష్ కొడక, లం డాష్ కొడుకు అని పేరు పెట్టాలా? బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తక్కువే. ఆ పేరు కూడా చాలా తక్కువే. రిపీట్ 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 అవుతూనే ఉంది. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంది. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంది. దీనికి అంతం ఉందా లేదా ఆ భగవంతుడికి తెలియాలి. మనలో మార్పు వస్తుందా లేదా మనకే తెలియదు. పేర్లు మాత్రం రెడీ చేసుకుందామే. సో మేరా భారత్ మహా